అందరికీ నమస్కారం. సనాతన హిందూ ధర్మానికి ఆచార్యులైన సాధు సంతులు పూజ పీఠాధిపతులు విరాజిల్లుతున్న ఈ సభలో హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్న యోధులందరూ ఒక్క చోట కొలువు తీరడం వాళ్ళందరినీ ఉద్దేశించి అందున హిందూ సమాజానికి ఏ ఒక్కరు చేయనటువంటి ఇటీవలి కాలంలో ఏ ఒక్క మేధావి చేయని మహోపకారాన్ని చేసిన డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారి సమక్షంలో మనం ధర్మం గురించి ఏం చేయాలనేది మాట్లాడుకోవడం, దానిలో నేను పాల్పంచుకోవడం అదృష్టం. ఇప్పటిదాకా అందరూ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి దేవాలయాన్ని ఎలా కాపాడాలి, ఎలా విడిపించాలి అనే దాని మీద చర్చోపచర్చలు చాలా జరిగినాయి. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న అడుగు ముందుకు పడలేదు. ఈ దశలో నడుము గురించి ఒక తిరుగులేని కేసు సుప్రీంకోర్టులో ఫైల్ చేసి దాదాపుగా దాని కంక్లూజన్ స్టేజ్కి తీసుకొచ్చిన మహావీరుడు సుబ్రహ్మణ్య స్వామి. పూజ్య దయానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో సుబ్రహ్మణ్య స్వామి గారు చేసినటువంటి కృషి వల్ల అతి త్వరలోనే దేవాలయాలకి ప్రభుత్వ గ్రహణం తప్పుతుందని ఆశిద్దాం. అయితే ఇది అత్యవసరంగా జరగాల్సిన సమస్య. ఎందుకంటే రోజు రోజుకి సమస్య వెతికేస్తున్నది. ఈ మధ్యదాకా ప్రభుత్వాలు కొన్ని నియమాలు పెట్టుకున్నాయి. దేవాలయానికి అధికారులుగా, ధర్మకర్తలుగా, కమిటీ చైర్మన్గా, కమిటీ మెంబర్గా నియమింపబడేవాళ్ళు నాస్తికులై ఉండాలి. దేవుడి మీద, ధర్మం మీద వాళ్ళకి ఏ విధమైన విశ్వాసం ఉండకూడదు. రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకునే వాళ్ళకి ఉండాలి. వాళ్ళ మెహర్బానికి అంగలార్చే వాళ్ళకి ఉండాలి అని కొన్ని ఎవరు పెట్టుకున్నారు. పాపం జయప్రదంగా అది సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అది కొంచెం అడుగు ముందు పడింది. హిందువులుగా పుట్టి కూడా పేరుకు హిందువులై చలామణి అవుతున్నా ఇంట్లో మేరీ మాతని, యేసు ప్రభుని కొలిచే వాళ్ళే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, కమిటీ చైర్మన్ కూడా ఆయన దౌర్భాగ్యం కూడా ఆనందించాలి. తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ప్రసాదం అందజేసేటువంటి ద్రవ్యాలని సమకూర్చే కాంట్రాక్ట్ ఇవాళకి క్రిస్టియన్ల చేతిలో. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అనే ఆవిడ ఇంకొకరు ముందుకేసి ఒక ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయానికి కమిటీ చైర్మన్గా ఒక ప్రశస్తమైన మామూలు మౌనంగా నియమించింది. అంటే ఈ రకంగా కనుక ముందుకెళ్ళేటైతే ముస్లింలకు రిజర్వేషన్లు ఎలాగో పెట్టాలని ఒక ఉద్యమం అంటే మనం మొదలైంది. కాబట్టి ఇక ముందు దేవాలయ కమిటీల్లో కూడా ముస్లింలకి 1% రిజర్వేషన్లు అని, మైనారిటీలు కూడా రిజర్వేషన్ ఇచ్చే మంచి రోజులు కూడా మనకు రావచ్చు. ఈ ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయి. సరే, ఈ కార్యక్రమం సుప్రీంకోర్టు జోక్యం వల్ల స్వామి సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వారికి త్వరలో సమాప్తం అవుతుంది, మంచిదే. కానీ నా డౌట్స్ నాకున్నాయి. సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కానీ కేసు పెడితే కొన్ని తరాలను కానీ తగదు. అది ఇంకా ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు. కానీ ఈ విషయంలో మనందరం చేయదగ్గది మాత్రం ఒకటి ఉన్నది. ఇది కోర్టులు తేల్చాల్సిన సమస్య కాదు, మనం తేల్చాల్సిన సమస్య. కావాల్సింది ఎవరు? ప్రభుత్వం నుంచి ఆలయాలను విడిపించాలి. ప్రభుత్వం అనగా పెద్ద మహా వ్యవస్థ కాబట్టి దాన్ని మనందరం ఢీకొనలేం. కాబట్టి వాడికి రాజ్యాంగము, ఆ శక్తులు, అధికారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం హెల్ప్ అనుకుంటున్నాం. కానీ నిజానికి ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు, ఆ పార్టీలో అక్కడ ఉన్నది అధికారము, ప్రజలిచ్చిన అధికారంతో 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు అడుక్కోవడానికి ప్రతి వాళ్ళు మనందరి కాళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కొని మనం ఇచ్చిన ఓట్లతో వాళ్ళకు అధికారం చెలాయిస్తారు. సమాజంలో 175 మంది ఇంకా హిందువులుగా ఉంటే ఈ హిందూ ఓట్ల దగ్గరికి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీని కనుక అడిగితే
మీరు కనుక ముందు మీరు కంట్రోల్ కనుక తీసేసి మా దేవాలయాన్ని విడిపిస్తేనే మీకు ఓటేస్తామని అనే పరిస్థితి కనుక మనం తేగలిగితే రేపు వచ్చే 2 ఏళ్లలో వచ్చే ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అయ్యా మాకు అధికారం వస్తే మేము ఇమ్మీడియట్గా మా కంట్రోల్ తీసేస్తాం, మీ దేవాలయాలు మీ పీఠాలను అప్పచెప్పడం అనేది తేలుతాయి. అప్పుడు అధికారులకు చంద్రబాబు వస్తాడా, జగన్ వస్తాడా, ఇంకోటి వస్తాడా, ఇంకోటి వస్తాడా మనం ఆలోచించి దానికోసం పునరుద్ధరించుకోవాల్సిన పని లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఉడికించేది లేదు. కానీ కనీసం అన్ని పార్టీలు వాళ్ళని కనుక మనం గొంతు పట్టుకొని ఈ రకంగా కనుక దానికి తేవడానికి ఇంకా ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి. ఈ సంవత్సరంలో కనుక మన పీఠాధిపతులందరూ చొరవ తీసుకొని ఇలాగే కనుక జనాన్ని చైతన్యపరిచి రేపు వచ్చే ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీని నిలదీయబెట్టాలని కనుక కార్యక్రమం పెట్టుకుంటే బహుశా సుప్రీంకోర్టులో నిర్ణయం వెలువడడానికి ముందే ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో ఈ ఎజెండాతోనే ముందుకొస్తుంది. మన కోరిక తీరగలదు. ఈ దశలో ఆలోచించాల్సిన కోరుతూ సెలవు. నమస్కారం.